గుడ్ మార్నింగ్, నమస్కార్, ఆదాబ్, సత్ శ్రీ అకాల్. పిల్లలు ఎలా ఉన్నారు? రోజు బడికి వెళ్తున్నారా? ఓకే, షబ్బాష్. పిల్లలు, ఈ చిన్న వీడియోలో మనము తెలుగు సరళ పదాలు మరియు దీర్ఘముతో ఏర్పడిన పదాలను చదవడం, వ్రాయడము నేర్చుకుందాం. పిల్లలు, నాతో పాటు మీరు కూడా పలకాలి. పలుకుతారా? ఓకే, షబాష్. పిల్లలు, ఈ పదాలన్నీ మీ రఫ్ కాపీలో వ్రాసుకోండి. కాపీ పెన్ దగ్గరుందా? తెచ్చుకోండి. ఓకే, చూడండి. అ ల అలా, క ల కల, వ ల వల, త ల తల, ఈ ల ఈల. అదేవిధంగా ప ల క పలక, క ల ప కలప, న ట న నటన, భ జ న భజన, జ ల గ జలగా. అదేవిధంగా క ర క ర చెప్పండి. కరకర, షబాష్. గ బ గ బ గబగబ, త ల త ల తలతల, భ గ భ గ భగభగ, స ల స ల సలసల. పిల్లలు, వీటిని సరళ పదాలు అంటారు. ఎందుకు సరళ పదాలు అంటారు చెప్పండి? అవును, ఈ పదాలలో ఎలాంటి గుణింతము లేదు. ఉందా గుణింతం ఇందులో? లేదు కదా, అందుకే వీటిని సరళ పదాలు అంటారు. ఇప్పుడు మనము గుణింతాలతో, అంటే మొదటి గుణింతము ఏంటిదో చెప్పండి తెలుగులో. షబ్బాష్. మొదటి గుణింతము దీర్ఘము. దీర్ఘముతో ఏర్పడినటువంటి పదాలను ఇప్పుడు మనము నేర్చుకుందాం. మీరు కాపీలో రాసుకుంటున్నారా? ఓకే, షబ్బాష్. చూడండి బిడ్డ. ఆట ఆట, టాటా టాటా. పిల్లలు, ఈ టాటా అనే పదము ఎలా ఏర్పడింది చెప్పండి. ఇందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఆలోచించండి. అవును బిడ్డ, టాటా అనే పదంలో మొత్తము 4 అక్షరాలు ఉన్నాయి. కానీ మనకు 2 హల్లు అక్షరాలు కనిపిస్తున్నాయి కదా. మరి ఇంకా 2 అక్షరాలు ఏంటి చెప్పండి. అవును, ఆ ఇంకా 2 అక్షరాలు ఆ అక్షరము తన ఒరిజినల్ రూపంలో రాక దాని డూప్లికేట్ రూపం, అంటే గుణింతము రూపంలో వచ్చింది. ఆ గుణింతమే దీర్ఘము. ఈ దీర్ఘం అనేది హల్లు అక్షరాలతో కలిసి కొత్త ధ్వనిని ఉత్పత్తి చేసింది. అందుకే మనం ఈ పదం చదివేటప్పుడు ఏమంటున్నాము? టాకు దీర్ఘమిస్తే టా, టాకు దీర్ఘమిస్తే టా, టాటా అని మనము పలుకుతున్నాం. అంతేనా? తెలుగు పదాలను, గుణింతాలతో ఏర్పడినటువంటి పదాలను ఈ విధంగా పలకాలి. ఓకేనా? ఒకసారి విడమర్చి చెప్పండి ఈ పదాన్ని మళ్ళొకసారి.
వెరీ గుడ్. టాకు దీర్ఘమిస్తే టా, టాకు దీర్ఘమిస్తే టా, టాటా. ఓకేనా? శబ్బాష్. అలాగే మాకు దీర్ఘమిస్తే మా ట, మాట. బాకు దీర్ఘమిస్తే బా ట, బాట. చాకు దీర్ఘమిస్తే చా ట, చాట. రాకు దీర్ఘమిస్తే రా త, రాత. పాకు దీర్ఘమిస్తే పా త, పాత. తాకు దీర్ఘమిస్తే తా త, తాత. వాకు దీర్ఘమిస్తే వా న, వాన. అదేవిధంగా కొన్ని 3 అక్షరాల పదాలు చూడండి. కాకు దీర్ఘమిస్తే కా, క, ర. చెప్పండి. కాకర. జాకు దీర్ఘమిస్తే జా త, ర, జాతర. పాకు దీర్ఘమిస్తే పా ల న, పాలన. గాకు దీర్ఘమిస్తే గా బ ర, గాబర. అర్థమవుతుందా బిడ్డ? ఓకే, శబ్బాష్. అలాగే కాకు దీర్ఘమిస్తే కా, లాకు సున్న పెడితే లం. చెప్పండి ఏమవుతుంది? కాలం. శబ్బాష్. గాకు దీర్ఘమిస్తే గా, లాకు సున్న పెడితే లం, గాలం. పాకు దీర్ఘమిస్తే పా, దాకు సున్న పెడితే దం, పాదం. వాకు దీర్ఘమిస్తే వా, రాకు సున్న పెడితే రం, వారం. గాకు దీర్ఘమిస్తే గా, యాకు సున్న పెడితే యం, గాయం. రాకు దీర్ఘమిస్తే రా, గాకు సున్న పెడితే గం, రాగం. అలాగే పాకు దీర్ఘమిస్తే పా, యా, సాకు సున్న పెడితే సం. చెప్పండి. పాయసం. జాకు దీర్ఘమిస్తే జా త, కాకు సున్న పెడితే కం, జాతకం. పాకు దీర్ఘమిస్తే పా న, కాకు సున్న పెడితే కం, పానకం. నాకు దీర్ఘమిస్తే నా ట, కాకు సున్న పెడితే కం, నాటకం. అదేవిధంగా గాకు దీర్ఘమిస్తే గా, లాగుడిస్తే లీ, వాకు దీర్ఘమిస్తే వా నా, గాలివాన. వాకు దీర్ఘమిస్తే వా నా, పాకు దీర్ఘమిస్తే పా ట, వానపాట. తాకు దీర్ఘమిస్తే తా త, మాకు దీర్ఘమిస్తే మా ట, తాత మాట. ఈ త. చాకు దీర్ఘమిస్తే చా ప, ఈత చాప. పిల్లలు అర్థం చేసుకుంటున్నారా? శబ్బాష్. పిల్లలు ఈ తెలుగు బేసిక్స్ వీడియోను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. పంపిస్తారా? ఓకే. పిల్లలు నా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోండి. నేను సయ్యద్ అలావుద్దీన్ అతి త్వరలో మరొక్క తెలుగు బేసిక్స్ వీడియోతో మీ సేవలో ప్రత్యక్షమవుతాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాద్. ఖుదా హాఫిజ్.